హాయ్ అండి అందరికీ. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక సాంగ్ ఉంది మనకిది. ఈ సాంగ్ కాదు, యాక్చువల్గా జీవిత సత్యము. అయితే మనిషి నాకు ఒకటి కావాలి, ఒకటంటే ఎన్నో కావాలనుకుంటాడు. సపోజ్ ఒకదాని గురించి మాట్లాడుకుందాం. నేను ఒకటి కావాలి లేదా నాకొకటి కావాలి అనుకొని కలలు కంటుంటాడు, కానీ కష్టపడడు. దానికి కావాల్సినట్టుగా కరెక్ట్గా కష్టపడడు. కలల్లోనే జీవితం సాగిస్తుంటాడు. అందుకోసమని అనుకున్నది చేరుకోలేకపోతాడు, చేరుకోలేక దుఃఖపడుతూ ఉంటాడు. సో నీకు ఏదన్నా ఒకటి కావాలని అనుకున్నప్పుడు, నీ జీవిత ఆశయంగా కలగన్నప్పుడు, దానికోసము కఠోర శ్రమ, కరెక్ట్గా శ్రమ లేకపోతే నీకు అది అందదు కదా, దొరకదు కదా, అనుకోవడం వరకే మిగులుతుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో మనుషులు లేకుండా ఏమవుతుంది? అది పడబడితే పాడైపోతుంది, అవునా? అది సహజము. అట్లాగే ఒక మనిషి ఇంట్లోంచి కదలకపోతే కూడా, నువ్వు అనుకున్న దానికి కదలకపోతే కూడా కలలాగానే మిగిలిపోతుంది. నువ్వు అనుకున్నది చేరుకోలేకపోతావు, నువ్వు పాడుబడిపోతావు, పాడైపోతావు, పాతబడిపోతావు, పనికి రాకుండా పోతావు. సో అందుకే కావాలనుకున్న దానికోసం ఖచ్చితంగా శ్రమించాలి. శ్రమించకపోతే అది మనల్ని ఆశ్రయించదు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.